Welcome to SV News. లేడీస్ వరకు రండి, దగ్గర ఉంది. వచ్చినారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ గారి నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్. ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఎదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఆరు నుంచి ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకునేసి 16వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క దయ వల్ల 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకుని పాలన చేసిన విషయం మనందరికీ తెలుసు. అమ్మఒడి కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, గోరు ముద్ద కావచ్చు, విద్యాదీవెన కావచ్చు,
రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకు అందించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ రోజు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఆదర్శంగా దేశం మొత్తం ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు గమనించాం. ఈరోజు 2024లో మరి మోసం జరిగిందో, మరి ప్రజలు ఏదో ఆశపడ్డారో తెలియదు, కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా అంటే ఎక్కడ చూసినా కల్తీ పాలు, కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కల్తీ నీళ్లు, ఈ విధంగా వాళ్ళ పాలన గాడి తప్పిపోయింది. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నోరు తెరిస్తే అన్ని అబద్ధపు మాటలే. ప్రజలకి ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిందంటూ ఏం లేదు. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకయ్యా అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టకుండా ప్రజలే నా బలం, ప్రజాక్షేత్రంలో నేను ప్రజల సూచనల మేరకు, ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీ పెద్దలు చేసినటువంటి అవమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవంలో నుంచి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. పేదల బాధల్లోంచి పుట్టింది, పేదల కన్నీళ్లు తుడిచేందుకు పుట్టింది. ఈరోజు తండ్రి కోల్పోయిన బాధతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించినటువంటి ప్రతి ఒక్కరి బాధలో నుంచి ఈ పార్టీ పుట్టిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనారిటీలకు రిజర్వేషన్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, రైతులకి ఉచిత కరెంటు దగ్గర నుంచి ఏ కార్యక్రమం ఆయన రూపొందించినా అది పేద ప్రజల సంక్షేమం కోసమే రూపొందించారు. అటువంటి గొప్ప వ్యక్తి కంటున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముందడుగేసి తన యొక్క ఓదార్పు యాత్రలో పేదల కష్టాల్ని, కన్నీళ్ళని విని ఆ బాధల్లో నుంచి నేనంటూ వీళ్ళందరినీ ఆదుకునేందుకు ఒక నాయకుడిగా ఎదగాలి అని సంకల్పించి మీ అందరి కోసం నేనున్నాను అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది. 16 సంవత్సరాల్లో మాకందరికీ ఈ పార్టీకి బాధలు కొత్త కాదు, బాధ్యతలు కొత్త కాదు. కేవలం ప్రజల బాధలు తీర్చడం, వాటిని బాధ్యతగా తీసుకోవడమే సంకల్పంగా ఈ పార్టీ నడుస్తూ ఉంది. అధికారం కోసం ఏ రోజు ఈ పార్టీ నడవలేదు. ప్రజల బాధలు తీర్చడం కోసం, ప్రజల వెనక నిలబడడం కోసం మాత్రమే ఈ పార్టీ నిలబడింది. ఈరోజు నా ప్రజలు, నా అక్క చెల్లెమ్మలు అనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. మరి ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కేవలం కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా పేదరికమే ప్రమాణికంగా, పార్టీలు చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు. మరి ఈరోజు పరిస్థితులు ఏంటో ప్రజలే ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరి మాటగా మొన్నే జరిగినటువంటి 1 కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలందరూ వాళ్ళ యొక్క వాయిస్ని తెలియజేయడం జరిగింది. ప్రజల మాటగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ